హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చార్నికరా ఛానల్. సో ఫ్రెండ్స్, చాలా రోజులైంది ట్రిప్కి ఎక్కడైనా వెళ్దాము అనిపించింది, లాంగ్ ట్రిప్. సో డిసైడ్ అయ్యి మేము గోకర్ణకు వెళ్దాము అనేసి అనంతపూర్కి వచ్చినాము. సో ఫ్యామిలీ జొత్లో వెళ్ళినాము ఫ్రెండ్స్. సో గోకర్ణలో ఓం బీచ్కి వెళ్ళినాము, చాలా బాగుంది. సో ఫుల్ వీడియో చూడండి, ఎంజాయ్ చేస్తారనుకుంటాను ఈ వీడియోని చూసి. సో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేయండి ఫ్రెండ్స్. Hello. Where you are going, Chanu? I'm going beach. Beach. Which beach? Home beach. On beach. Okay. Where are you? In Gokarna. In Gokarna. Yes. మేమంటూ గోకర్ణకి జల్దీ వెళ్ళి సన్సెట్ చూడాలనేసి బీచ్ దగ్గర వెళ్ళినాము. బట్ మేము వెళ్ళే లోపల సన్సెట్ అయిపోయింది. సో ఏదో ఎంజాయ్ చేసినాం. సరే, ఇంకో వేరే బీచ్ వెళ్ళి సన్సెట్ బాగా చూద్దాం అనుకున్నాం. ఇంకా బాగా ఆకలి వేస్తూ ఉంది అనేసి అక్కడే రెస్టారెంట్ ఉన్నింది. సో అక్కడ వెళ్ళినాము. నేనైతే క్రాబ్ తినాలని చాలా ఆశగా ఉన్నింది. ఎప్పుడు క్రాబ్ తినలేదు ఫ్రెండ్స్. సో ఈసారి దీంట్లో ట్రై చేసినాను అనమాట. చూడండి, వస్తుంది. నేనైతే నాకు ఆ క్రాబ్ ఎట్లా తినాలని తెలీదు ఫ్రెండ్స్. సో ఇంకా క్రాబ్ వచ్చి ఇంకా తినేసి వెళ్దాం అనిపించింది. చాలా టైర్డ్ అయింది ఫ్రెండ్స్. సో నాకైతే ఎలా తినాలనే తెలీదు ఈ క్రాబ్ని, బట్ అలానో ఎంజాయ్ చేసినాను. మా చాను అయితే నాకు కావాలి అనింది. సో నేను అతనికి లెగ్ పెట్టినాను అనమాట. సో దాంట్లో ఉండే కొద్దిగా జ్యూస్ అలా వస్తుంది అనేసి తింటున్నాము. అసలు నాకు ఎలా తినాలని తెలీదు ఫ్రెండ్స్. మా అత్తయ్య కడుగుతూ ఉన్నాను ఎలా తినాలనేసి. ఎట్లానో తిన్నాను, బట్ టేస్ట్ వాస్ గుడ్. వైట్ సాస్ అలా వేసి ఇచ్చారు. ఓకే, బాగానే ఉంది. ఇంకా అందరూ బయట తిందాము అనేసి నేను మాత్రం క్రాబ్ తిన్నాను. ఇంకా తినేసి ఓకే, టైర్డ్ అయిపోయింది కదా, ఇంకా రూమ్కి వెళ్ళిపోదాం అనేసి తినేసి వెళ్ళిపోయినాం. సో నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ డే మేము మెయిన్ బీచ్కి వెళ్ళినాము. సో అది కంటిన్యూ అవుతుంది నెక్స్ట్ బ్లాగ్లో. థ్యాంక్ యూ.